శరీరానుసారంగా జీవిస్తూ నీవు ఆత్మలో జీవించకపోతే శరీరానుసారವಾಗಿ ಬದುಕಿ ಆತ್ಮದಲ್ಲಿ ಬದುಕದೇ ಇದ್ದರೆ మరణము ఈ మరణ నీవు జడ్జిమెంట్‌కి వెళ్ళిపోతావు. న్యాయ తీర్పుకి ಹೋಗ್ತೀರಾ. ఒకవేళ ప్రభువును తిరిగి జన్మించి ದೇವರಲ್ಲಿ ಮತ್ತೆ ಹುಟ್ಟಿದರೆ ఇంకా నువ్వు ఆత్మలో కనుక తిరిగి ట్రావెల్ చేయలేదు, ಇನ್ನು ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡದಿದ್ದರೆ నువ్వు అదే తీర్పుకి ಮತ್ತೆ ಅದೇ ತೀರ್ಪು ಹೋಗ್ತೀರಾ. నేను ఆత్మలో ట్రావెల్ చేస్తాను. ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿದರೆ నీలో ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ಸಂಪೂರ್ಣ ಕ್ರಿಸ್ತರು ಇರ್ತಾರೆ. నీలోకి ఎటర్నల్ లైఫ్ వస్తుంది. ನಿತ್ಯದ ಜೀವ ಬರುತ್ತೆ. నీలోకి న్యూ లైఫ్ వస్తుంది. ಹೊಸ ಜೀವನ ಬರುತ್ತೆ. Then you are a mature son. ನೀವು ಒಂದು ಒಳ್ಳೆ ಜ್ಞಾನವುಳ್ಳ ಮಗ. Then you becoming a son of God. ದೇವರ ಮಗನಾಗ್ತೀಯಾ. Then you want to enter the heaven. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀರಾ. Then you want to enter the crown. ನೀವು ದೇವರ ಸಿಂಹಾಸನ ಅಂದ್ರೆ ಆ ಕಿರೀಟದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀರಾ. మరి ఏది ఎంచుకుంటారు? ಯಾವುದು ಆರಿಸಿಕೊಳ್ತೀರಾ? సింహాసనంలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర ಸಿಂಹಾಸನಕ್ಕೆ ಹೋಗೋದನ್ನ ಎದುರಿಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲರೂ. మరణంకి వెళ్ళే వాళ్ళ దగ్గర కూర్చోండి. సింహాసనం క్రీస్తు స్థానంలోకి వెళ్ళి నేను ఉంటాను అని ಎಲ್ಲರೂ ಕೂಡ ಕ್ರಿಸ್ತ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ನಾನು ಇರ್ತೇನೆ. నీవు కనుక మరణానికి వెళ్తాను, నేను ఇలాగే తిరుగుతాను ఈ శరీరం అనుకుంటే ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಅನ್ಕೋಬೇಡ್ದು. నువ్వు అలాగే కూర్చో. ಆದ್ರೆ ಕೂತ್ಕೋಬೇಕಾದ್ರೆ నువ్వు నేను క్రీస్తు అధికారం పొందుకున్న వాడిని అయితే, ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಇದ್ದರೆ నేను క్రీస్తులోకి వెళ్తాను అనుకుంటే ಹೋಗ್ತೇನೆ ಅನ್ಕೊಂಡ್ರೆ నీవు ಮೌನಂగా ఉండకుండా ಮೌನಗಿರದೆ ఇంకా నా జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందా, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಏನೋ ತಡ ಆಗ್ತಿದೆಯಾ, ఎక్కడైనా నేను శరీరానుసారంగా జీవిస్తున్నా, ಶರೀರ ಪ್ರಕಾರ ಬದುಕ್ತಾ ಇದೆಯಾ, ప్రశ్న వేసుకుంటూ ಪ್ರಶ್ನೆ ಹಾಕೋ. ప్రభువా, ದೇವರೇ, తండ్రి, ತಂದೆ, నన్ను ఆత్మలో నడిపించు. ನಡೆಸು. ఎక్కడైనా నేను వెనుకబడి ఉన్నట్లయితే ಹಿಂದಕ್ಕೆ నా ಹೋಗಿದ್ದಾರೆ జీవితాన్ని సరిచేయండి. ನನ್ನ ಜೀವನ ಸರಿ ಮಾಡು. శరీరానుసారమైన ఆశలు కలిగి, ಶರೀರಾನುಸಾರ ಆಶೆಗಳು, శరీరానుసారమైన ఇచ్చలు కలిగి నేను ఉండి ఉన్నట్లయితే ನನ್ನಿದ್ದರೆ ఆయన నా శరీరాన్ని ಆಳವಾಗಿ నేను పాడు చేస్తూ ఉన్నట్లయితే ಹಾಳು ಮಾಡ್ತಿದ್ದ సత్యముతో నన్ను గద్దించు. ಗದರಿಸು, ఆయన సరైన క్రమములో నన్ను నిలబెట్టు. ನಿಲ್ಲಿಸು. ఈ ఆత్మలోనే నేను నివసించాను. ನಾನು ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು ಸ್ವಾಮಿ. ఆయన నాలో నీవు, ನನ್ನಲ್ಲಿ ನೀನು, నీలో నేను, ನಿನ್ನಲ್ಲಿ ನಾನು, ఆయన ఒకటే ప్రజెంటేషన్, ಎಲ್ಲರೂ ಒಂದೇ ಪ್ರತಿಬಿಂಬ, ಒಂದೇ ತೇಜಸ್ಸು, ಒಂದೇ ಮಹಿಮೆ, ఆయన తండ్రి యొక్క ఆత్మలో ಒಂದೇ ಆತ್ಮದಲ್ಲಿ ఆయన నీ ద్వారా క్రీస్తుని అధికారం ನಿನ್ನ ಮೂಲಕ ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರದಲ್ಲಿ ఈ శరీరం బలహీనత నాకు వద్దుగా. ಶರೀರವಾದ ಬೇಡ. ఈ శరీరంలో ఉన్న ఏదైనా ಶರೀರ ಏನಾದರೂ నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బలహీన శక్తులను ನನಗೆ ವಿರುದ್ಧವಾದದ್ದೆಲ್ಲ క్రీస్తు నామములో లయపరచు. ದಯಮಾಡಿ ಸ್ವಾಮಿ. ప్రతి బంధకములన్నిటినీ ಎಲ್ಲ ದಯಮಾಡಿ ಹೊರಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. తండ్రి, ತಂದೆ, ఈ ఆత్మలను జీవించు. ಈ ಆತ್ಮವನ್ನು ಬದುಕಿಸು. సత్యమును అనుసరించు. సత్యము కలిగిన మాటలే వినవద్దని. సత్యము యొక్క వాక్యములను, ఆ వాక్యము నిత్య వాక్యము, ఆ వాక్యము అగ్ని, ఆ వాక్యము ఖడ్గము, ఆ వాక్యము వెలుగే, ಆ ವಾಕ್ಯ ಬೆಳಕು, ఆ వాక్యము మహిమ, ఆ వాక్య ఆ వాక్యమే గ్లోరీ, ಆ ವಾಕ್ಯ ఆ వాక్యమే అధికారం, ఆ ಅಧಿಕಾರವಾಗಿ వాక్యమే పవర్. ಅದು ಶಕ್ತಿಯಾಗಿ అలాంటి వాక్యం నా హృదయంలో ಇದೆ ಸ್ವಾಮಿ. తండ్రి, ತಂದೆ, బలహీనుడిగా నేను ఉండకూడదు. ಬಲಹೀನ ಇರಬಾರದು. తండ్రి, ತಂದೆ, నీ దగ్గర మేము ఎలా ఉన్నామో, ನಿನ್ನ ಬಳಿ ನಾವು ಹೇಗಿದ್ದೇವೆ, ఏ మహిమ కలిగి ఉన్నామో, ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತು, ఏ అధికారము కలిగి ಯಾವ ఉన్నామో, ಅಧಿಕಾರ ಇತ್ತು, అదే అధికారం ಆ ಅಧಿಕಾರ ఆయన మాకు దయచేయండి. ದಯಪಾಲಿಸು. ఈ సాక్షిగా ನಿನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ఈ భూమి మీద ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ఆయన నిన్ను మహిమపరుస్తూనే ಪರಿಶುದ್ಧ ఈ కుమారుడుగా ಮಗನಾಗಿ జీవిస్తాను తండ్రి. మనుష్యుని ఇంకా నా జీవితంలో నీ వెనుకబడి ఉంటే, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ఇంకా నా జీవితంలో ఏదైనా ఆలస్యం ఉంటే, ಆಲೋಚಿಸಿದರೆ ఇంకా ఎవరైనా ಇನ್ನು ಯಾರಾದರೂ ప్రభువును అంగీకరించిన వారు ఉన్నట్లయితే ಅಂಗೀಕಾರ ಮಾಡೋದಾದ್ರೆ ఇదే సమయము, ಇದೇ ಸಮಯ, ఈ సమయంలో నీ హృదయంలోకి ಈ ప్రభువును ಸಮಯದಲ್ಲಿ అంగీకరించు. ಅಂಗೀಕಾರ ಮಾಡಿ. నీ జీవితమే change అయిపోతుంది. ನನ್ನ ಜೀವನ ಬದಲಾಗುತ್ತೆ, నీలోకి ఎగరడానికి వస్తుంది. ಇಂಥದ್ದು ಬರುತ್ತೆ, కొత్త జీవితము, ಹೊಸ ಜೀವನ, కొత్త మనిషి ಹೊಸ మನುಷ್ಯ క్రీస్తే ఎందుంది ఈరోజు నివసించబోతున్నాడు. ಇವತ್ತು ನಶಿಸಿ నా ಹೋಗಬೇಡ. సహోదరి సహోదరుడా, ಸಹೋದರಿ, మౌనంగా ఉండకు. ಮೌನಗಿರಬೇಡ. ఏదైనా తప్పు ఉన్నట్లయితే సరి చేసుకో. ಏನೋ ತಪ್ಪಿದ್ರೆ ಸರಿ ಮಾಡಿಕೊ. ఇంకా నీలో ఏదైనా తప్పు కనబడుతుందంటే ಏನೋ ತಪ್ಪಿದರೆ still you are not a correct Christ. ದೇವರು ಇಲ್ಲ. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో.
ఈ వాక్యం వారి హృదయంలో వెలిగించును గాక. ఈ వాక్యం వారిని స్థిరపరచును గాక. నాయన ఈ వాక్యము వారిలో వెలుగై నిలిచును గాక. ఈ వాక్యము ఆయన ప్రేమై ఉండును గాక. ఈ వాక్యమే వారు, వారే క్రీస్తు, క్రీస్తే వీరు. ఒకటే మహిమ తేజస్సున్నది. ఈ మహిమగా ఈ భూలోకంలో ఈ కుమారుడుగా జీవించాలి తండ్రి. ఆ జీవితం మాకు దయచేయాలి. ఈ సంఘమును ఆయన ఈ వాక్యమును ఈ బిడ్డలను ఎవరి దానిలో ఇంటున్న ఈ బిడ్డలను కూడా ఎవరైతేనైనా ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా ఈ వాక్యము నీ బిడ్డలు చేతులకు సమర్పిస్తే దీవించి ఆశీర్వదించు. సమస్త మహిమ ఘనత ప్రభావం క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. చేతిలో ఉన్నది ద్రాక్షరసము శరీరానికి ద్రాక్షరసం మరియు అప్పము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరానికి రక్తానికి మరియు శరీరానికి సాదృశ్యం ఉంది కాబట్టి కృతజ్ఞత ఆసక్తి చేయించుకుంటూ అందరూ కూడా సంఘమంతా అందరూ ఒకేసారి ఏకీవచ్చి స్వీకరించుకుందాము. ప్రభా ఈ పనులకు సోపు చేసుకుంటున్నాం. వేసిన పడుకుందాం.